మంచిర్యాల జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. దండేపల్లి మండలం గూడెం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత హజీపూర్ మండల గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక వర్గాన్ని సన్మానించనున్నారు కేటీఆర్. మంచిర్యాల జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. దండేపల్లి మండలం గూడెం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత హజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక వర్గాన్ని సన్మానించనున్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మంచిర్యాల జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్ది సేపట్లో రానున్నారు. సంబంధించి కూడా ఏదైతే దండపల్లి మండలం గూడెం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలకనున్నాయి. ఇప్పటికే ఏదైతే అక్కడ నుంచి నేరుగా గూడెం నుంచి దండపల్లి మండలం గూడెం వద్ద మంచిర్యాల జిల్లాకు చేరుకున్న కేటీఆర్ అక్కడ నుంచి నేరుగా హాజీపూర్ మండలం గుడిపేటలో గల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 3 నియోజకవర్గాల స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే పార్టీ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురుకి హాజరై వధువులను ఆశీర్వదిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ సమావేశానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఏదైతే ఇప్పటికే ఏర్పాట్లను కూడా పరిశీలించారు. 3 నియోజకవర్గాల నుంచి దాదాపు 5,000 మంది పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే క్యాతన్పల్లి మున్సిపల్ పాలకవర్గానికి సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమంలోనే వారికి ఘనంగా సన్మానించనున్నారు. అనంతరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ కార్యాలయంలో దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో జిల్లాకు ఏదైతే బీఆర్ఎస్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని కూడా ఏదైతే జిల్లా కేంద్రంలో అటు ఫ్లెక్సీలు మొత్తం గులాబీమయంగా మారిందని చెప్పవచ్చు. వైపు ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.